ఆయన ఎలా ఉన్నారు? బయాలజీకి సంబంధించి ఫస్ట్ గెస్ట్ పేపర్ మీకు ఆల్రెడీ ఇచ్చేసాను. మీకు ఇంకా రివిజన్ ఇంకో డే మిగిలింది కాబట్టి ఈరోజు సెకండ్ గెస్ట్ పేపర్ అండ్ రేపు థర్డ్ గెస్ట్ పేపర్ దీనికి సంబంధించింది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు దీని యొక్క రివిజన్ ని పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసేసుకోండి. అండ్ దానిలో ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ లో తెలియజేయండి. ఆల్మోస్ట్ మీరు అడుగుతున్న ప్రతి డౌట్స్ కి ఎగ్జామ్ సీజన్ కాబట్టి రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. రెండోది వచ్చేటప్పటికల్లా వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ అప్డేట్స్ కానీ ఇవి కానీ కావాలి అంటే కనుక దానికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కాసిం సార్ క్లాసెస్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్ని కూడా మీకు అందుతూ ఉంటాయి. అండ్ ఏవైతే పీడిఎఫ్ నేను ఇస్తున్నానో వాటికి సంబంధించిన ఎన్రోల్మెంట్స్ ఇంకా లింక్స్ డైరెక్ట్లీ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటాయి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్లీ నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా అక్కడితో మీరు ఇంటరాక్షన్ చేయొచ్చు. కాబట్టి అవన్నీ అక్కడితో పాసిబిలిటీస్ ఉంటాయి. రెండోది వచ్చేటప్పటికల్లా నేను మ్యాథ్స్ ఒకదానికి మాత్రమే కంప్లీట్లీ ఆన్సర్ షీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి. వేరే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వచ్చేటప్పటికల్లా మెయిన్లీ క్వశ్చన్ పేపర్స్ డిస్కషన్ తో పాటు వెళ్ళింది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నో మెయిన్ గా క్వశ్చన్ పేపర్ లోకి వెళ్దాం. యాజ్ యూజువల్ మీకు ఏదైతే బోర్డ్ ప్యాటర్న్ ఉంటుందో అదే ప్యాటర్న్ లో ఈ పేపర్ ని కూడా ఇచ్చాను. ఫస్ట్ బాటనీ వస్తుంది, నెక్స్ట్ జువాలజీ వస్తుంది. బాటనీ 43 మార్క్స్ వస్తుంది, అలాగే జువాలజీ 42 మార్క్స్, టోటల్ 85 మార్క్స్ వస్తుంది. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ లో తెలియజేయండి. ఓకేనా? దానిలో ఫస్ట్ పార్ట్ చూద్దాం. దట్ ఈస్ బాటనీ పార్ట్. ఫర్ ద 43 మార్క్స్ ముందు కనుక చూసుకున్నట్లయితే బాటనీకి జువాలజీకి మీకు ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇస్తాడు, అక్కడ 4 క్వశ్చన్స్ ఇస్తాడు. రిమైనింగ్ 2 మార్క్స్ దగ్గర నుంచి రోమన్స్ అన్ని కూడా సేమ్ గా ఉంటాయి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండోది బ్యాక్టీరియా ప్రొడ్యూస్ బై డాష్ మెకానిజం, అంతేనా? కాబట్టి 1 మార్క్ దానిలో బ్యాక్టీరియా మనకి డివిజన్ ఎలా జరుగుతుందో తెలుసు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద బైనరీ డివిజన్. అంటే ఎవ్రీ పేరెంట్ సెల్ దగ్గర నుంచి బైనరీ డివిజన్ జరిగి కొత్త ఫ్రాగ్మెంటేషన్ ఫార్మేషన్ జరుగుతాయి. కాబట్టి ఇట్ ఈస్ బై ద బైనరీ ఫ్యూజన్ జరుగుతుంది. రెండోది సెకండ్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే నేమ్ ద పిరమిడల్ స్ట్రక్చర్ దట్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ ద ఆర్ఎన్ఏ. ఓకే, ఆర్ఎన్ఏలో ఆబ్సెంట్ అయి ఉండాలి, అంటే డిఎన్ఏలో మాత్రమే ప్రజెంట్ అయి ఉండాలి, ఆర్ఎన్ఏలో ఉండకూడదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ థైమిన్. It is the pyramidal structure of the corresponding amino acids that is absent in the RNA. DNA లో మాత్రమే ఉంటుంది, అదే దానికి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ని ఇస్తుంది. క్లియర్? నెక్స్ట్, ద మోస్ట్ suitable phase for the cell division to study the morphology of the chromosomes. Morphology of the chromosomes కావాలంటే మనం లాస్ట్ ఫేజ్ కి వెళ్ళాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మెటాఫేజ్. సో మెటాఫేజ్ లో అయితేనే వాటిని మనం క్లియర్ గా స్టడీ చేయగలం. కాబట్టి క్రోమోజోమ్స్ యొక్క మార్ఫాలజీని స్టడీ చేయాలి అంటే మనకి సెల్ డివిజన్ లో బెస్ట్ ఫేజ్ వచ్చేటప్పటికల్లా మెటాఫేజ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండోది, వాట్ ఈస్ ద ప్రైమరీ యాక్సెప్టర్ ఆఫ్ CO2 ఇన్ ద C3 ఫ్యామిలీ ఆఫ్ ప్లాంట్స్? ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ RUBP, మనకు తెలిసిందే. అవునా? యూబిలోస్ 1,5 బిస్ ఆర్ బైఫాస్ఫేట్, దాన్నే మనం RUBP అంటాం. అది మెయిన్ CO2 యొక్క యాక్సెప్టార్ ఇన్ ద C3 ఫ్యామిలీ ఆఫ్ ప్లాంట్స్ లో పనికొస్తుంది. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, గ్లైకాలసిస్ ఈజ్ నోన్ యాజ్ డాష్ పాత్వే. ఇట్ ఈస్ ద EMP పాత్వే. మనకు ఆల్రెడీ తెలుసు. ముగ్గురు సైంటిస్టులు ఎవరైతే క్లియర్ కట్ గా పాత్వేని ఎక్స్ప్లెయిన్ చేశారో, డిస్క్రైబ్ చేశారో, వాళ్ళ ముగ్గురు పేర్లను కలిపి దాన్ని EMP పాత్వే అని పేరు పెడతారు. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. హౌ ఆర్ విరాయిడ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద వైరసెస్? సో వైరస్ కి విరాయిడ్స్ కి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ రాయాలి. అంటే బ్యాక్టీరియల్ డిస్పర్షన్ జరిగిన తర్వాత, డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ వైరస్ జరుగుతుంది. దానిలో విరాయిడ్స్ కి వీటికి తేడాలు ఏమేమి వస్తాయి అవన్నీ కూడా అట్లీస్ట్ ఒక్కొక్క దానికి సంబంధించి 3 పాయింట్స్ రాయాలి. దెన్ ఓన్లీ మీకు 2 మార్క్స్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, వాట్ ఈస్ మెంట్ బై పెల్వినియస్ లీఫ్ బేస్ ఇన్ విచ్ యాంజియోస్పోర్మిక్ ఫ్యామిలీ డూ యూ ఫైండ్ దెమ్? కాబట్టి పెల్వినియస్ లీఫ్ బేస్ ఉన్న ఫ్యామిలీ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఏంటి, అవి ఏ ఫ్యామిలీలో మనకి జనరల్లీ కనబడతా ఉంటాయి, దాన్ని డిస్క్రైబ్ చేయమని చెప్తున్నాడు. 8th, డిఫరెన్షియేట్ అండ్ యాక్టినోమార్ఫిక్ ఫ్రమ్ ఏ
జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ రెండింటికి మధ్యలో ఏవైనా 3 డిఫరెన్సెస్ రాయండి. నెక్స్ట్ 70s and 80s రైబోజోమ్స్ లో ఎస్ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అది మీ 9th క్వశ్చన్. 10th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా జ్విట్టర్ అయాన్ ఫామ్, అమైనో యాసిడ్స్ అయానిక్ ఫామ్ లో కనుక ఎగ్జిస్ట్ అయినట్టయితే కరస్పాండింగ్లీ జ్విట్టర్ అయాన్ లోకి వస్తాయి. కాబట్టి వాటి యొక్క జ్విట్టర్ అయానిక్ ఫామ్ ని ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ ద లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ప్రపోజ్ బై బ్లాక్మన్ ప్రపోజ్ చేసిన లిమిటింగ్ ఫ్యాక్టర్ లా ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. కాబట్టి 2 మార్క్స్ ఇచ్చాడు, మినిమం 4 పాయింట్స్ రాయండి. వాట్ ఈస్ ద ఎపికల్ డామినెన్స్ అంటే ఏంటి, అండ్ నేమ్ ద గ్రోత్ హార్మోన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎపికల్ డామినెన్స్, దానికి రెస్పాన్సిబుల్ అవుతుందో చెప్పమంటున్నాడు. ఓకేనా, ఇవి 2 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రమ్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ లివర్ ఓట్స్ కి మోసెస్ కి మధ్యలో డిఫరెన్సెస్ రాయాలి. అట్లీస్ట్ దానికో 5 దీనికో 5 రాయండి. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ టిపికల్ ఫ్లవరింగ్ పాయింట్స్ యొక్క సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే దానిలో ఈచ్ పార్ట్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాన్ని డిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది. మినిమం 5 నుంచి 6 పాయింట్స్ కంపల్సరీ మెన్షన్ చేయాలి, ఎందుకంటే 4 మార్క్స్ దానికి. కాబట్టి బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద సెల్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. 16th వచ్చేటప్పటికల్లా మియాసిస్ లో ఉన్న డిఫరెంట్ ఫేజెస్ ఇచ్చేసాడు విత్ కరస్పాండింగ్ హింట్స్. అయితే ఏ ఫేజ్ దేని యొక్క ఫార్మేషన్ కి రెస్పాన్సిబుల్ అవుతుందో చెప్పమన్నాడు. టోటల్లీ మనకి 5 పార్ట్స్ ఇచ్చాడు, 5 హండ్స్ ఇచ్చాడు, జస్ట్ మ్యాచింగ్ చేసి రాయడం అంతే. ఏ ఫేజ్ లో మనకి దేని యొక్క ఫార్మేషన్ కి రెస్పాన్సిబుల్ అవుతుందో చెప్పాలి. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ C3-C4 ప్లాంట్స్, ఇది ఆల్రెడీ మీకు గెస్ట్ పేపర్స్ లో నేను సెకండ్ టైం ఇస్తున్నాను అనుకుంటాను. ఓకేనా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ రివైజ్ చేసుకోండి. C3-C4 ప్లాంట్స్ ఈ మధ్యలో మినిమం 4 మార్క్స్ ఇచ్చారు కాబట్టి దానికో 6 పాయింట్స్, దీనికో 6 పాయింట్స్ రాయాలి. రైట్ సైకలాజికల్ రీజన్స్ ఫర్ ద గిబ్బరిలిన్స్ ఇన్ ద ప్లాంట్స్. ఓకేనా, గిబ్బరిలిన్స్, ఆక్సిన్స్ అండ్ వీటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రోపిజమ్స్, దానికి సంబంధించి మీకు క్వశ్చన్ అయితే కనుక కంపల్సరీ రిపీటెడ్లీ కనబడతా ఉంటుంది. అవునా, కాబట్టి ఈ ప్లాంట్ యొక్క గ్రోత్ లో అండ్ అది చూపించే ఫోటోట్రోపిజం కానీ, హైడ్రోట్రోపిజం కానీ, జియోట్రోపిజం కానీ, వాటన్నిటికీ కూడా ఇవి ఎలా గ్రోత్ హార్మోన్స్ రెస్పాన్సిబుల్ అవుతాయో మనం కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 8th మార్క్ దానిలో కనుక చూసుకున్నట్టయితే యాక్చువల్లీ రెండింటిలో ఒకటే రాయాలి, కానీ మీరు చదివేటప్పుడు మాత్రం 2 చదువుకోండి. ఓకేనా, అంతే తప్ప చదివే దానిలో చాయిస్ తీమాకండి. చదవడం కంప్లీట్లీ మీకు హార్డ్లీ మొత్తంగా వచ్చేటప్పటికి 4 ఇచ్చాను అంతే ఎస్ఏ క్వశ్చన్స్, ఇది బాటనీ అండ్ జువాలజీ 2 కలిపి. క్లియరా, కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ డైకాట్ స్టెమ్ ని క్లియర్ గా విత్ లేబుల్డ్ నీట్ డయాగ్రామ్ తో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ యొక్క కన్స్ట్రక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే 20th వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ద కర్వ్ సైకిల్. కర్వ్ సైకిల్ అన్న 7 phases ని విత్ నీట్ కెమికల్ రియాక్షన్స్ తో పాటు ఏ ఫేజ్ యొక్క డిపెండెన్సీ ఎలా ఉంటుంది, ఏ ఫేజ్ ఎలా అక్కర్ అవుతుంది, వాటన్నిటిని కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సరిపోతుంది. ఓకేనా, సో ఇది ఓవరాల్ గా బాటనీకి సంబంధించి 43 మార్కులకి సంబంధించిన గెస్ట్ పేపర్, సెకండ్ గెస్ట్ పేపర్. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ బాటనీ కానీ జువాలజీ కానీ చదివేటప్పుడు బైపీసీ స్టూడెంట్ డయాగ్రామ్స్ యొక్క డిస్క్రిప్షన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ వీటితో పాటు చదువుకోవాలి. ఓకేనా, అలా చదివితేనే మీరు 85 out of 85కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కనుక మీకు మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని అడిగేటప్పుడు నామన్క్లేచర్ దగ్గర నుంచి మీకు బయోడైవర్సిటీ క్లాసిఫికేషన్ దాకా ఎటు నుంచి అయినా క్వశ్చన్స్ అడగొచ్చు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని మీ రివిజన్ ముందుకు తీసుకెళ్ళండి. అవునా, ఇవాళ రేపు ఇంకా 2 days రివిజన్ ఉంది కాబట్టి స్టిల్ మీరు పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసుకుని 85 out of 85కి మీరు ఎగ్జామ్ ని అటెండ్ చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జువాలజీ పార్ట్కి వెళ్దాం. దట్ ఈస్ 42 మార్కులకి చెప్పాను కదా, దీనిలో 1 మార్క్ క్వశ్చన్స్ 4 ఇస్తారు, 4ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే 1 మార్క్ దానిలో హూ ఇస్ నోన్ యాజ్ ద డార్విన్ ఆఫ్ ద 20th century. 20th centuryలో డార్విన్ గా ఎవరిని పిలుస్తారు? ఇట్ ఈస్ ఎర్నెస్ట్ మేయర్. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఎందుకంటే బయాలజికల్ క్లాసిఫికేషన్ అండ్ ఇవల్యూషన్ ని 20th centuryలో డార్విన్ తర్వాత అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ కాబట్టి ఆయన్ని 20th century డార్విన్ అని పిలుస్తారు. నెక్స్ట్ డాష్ సెల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద డిఫెన్స్ అండ్ క్యాప్చర్ ఆఫ్ ద ప్రే బై
సిడారియన్స్. సో దీనిలో వచ్చేటప్పటికల్లా దే ఆర్ నెమాటోసైట్స్. మనకు తెలుసు కదా పాయిజనస్ సెల్స్ ఏవైతే రెస్పాన్సిబుల్ అవుతాయో బోత్ డిఫెన్స్ మెకానిజం కోసం అండ్ క్యాప్చర్ కోసం వాటిల్లో మనం నెమాటోసైట్స్ అంటారు. సిడారియన్స్ మెయిన్ గా కనబడుతూ ఉంటే దీన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ప్లాస్మా వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్. సో ప్లాస్మా తన యొక్క క్లాటింగ్ ఫ్యాక్టర్ ని లాస్ అయిపోతే దాన్ని ఏమని పిలుస్తారు, దట్ ఈస్ సీరం అంటారు. నెక్స్ట్ గ్లైకోసిరియా అండ్ కీటోన్యూరియా ఆర్ ద సింటమ్స్ ఆఫ్ ద, మనకి దేనిలో కనబడతాయి, దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద డయాబెటీస్. అవునా, డయాబెటీస్ మిల్లెటస్ అంటాం. యాక్చువల్లీ దీనిలో గ్లైకోసిరియా అంటే ఏంటంటే గ్లూకోజ్ యూరిన్ లోకి సిక్రిషన్ అవ్వడం, వేరాస్ కీటోనేరియా అదే యూరిన్ లోకి కీటోన్ బాడీస్ కనుక సిక్రీట్ అయినట్టయితే వాటిని కీటోనేరియా అంటారు. రెండు కూడా మనకి డయాబెటీస్ మిల్లెటస్. యాక్చువల్లీ ఈ రెండింటిని టెస్ట్ చేసే డయాబెటీస్ వచ్చిందా లేదా, ఏ స్టేజెస్ లో ఉంది దాన్ని చెప్పడానికి అంతా పనికి వస్తుంది. దాన్నే ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అంటారు, దానిలో పనికి వస్తుంది. నెక్స్ట్ 2 మార్క్స్ కనెక్షన్ కనుక తీసుకున్నట్టయితే వాట్ డస్ ICZN స్టాండ్స్ ఫర్, నామన్క్లేచర్ యొక్క ఫుల్ ఫామ్ రాయమన్నారు. దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జియోలాజికల్ నామన్క్లేచర్. దాన్నే మనం ICZN అంటారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ రాడ్యులా అండ్ విచ్ గ్రూప్ ఆఫ్ animals possess this, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ బ్రాంకియల్ అండ్ పల్మనరీ రెస్పిరేషన్ విత్ ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్పమని చెప్తున్నాడు. 8th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వాట్ ఈజ్ ఎరైథ్రోబ్లాస్టోసిస్ ఫాయిటస్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యాక్టిన్ అండ్ మయోసిన్, రెండింటికి మధ్యలో ఏవైనా 4 డిఫరెన్సెస్ ని రాయమని చెప్తున్నాడు. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వాట్ ఆర్ ద కార్పోరా క్వాడ్రిజెమినా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 11th వచ్చేటప్పటికల్లా విచ్ హార్మోనల్ డెఫిషియన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రిటినిజం కి డయాబెటీస్ మిల్లిటస్ కి, వీటికి రెస్పాన్సిబుల్ అయ్యి అంటే మన బాడీలో ఏ హార్మోనల్ యొక్క డెఫిషియన్సీ రావడం వల్ల ఈ డిజార్డర్స్ బయటపడతాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ తీసుకుంటే వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఇన్ ద బర్డ్స్ హెల్ప్ ఇన్ ద ఫ్లైట్, కంపల్సరీ అండ్ మోస్ట్ రిపీటెడ్లీ. అంటే ఇవల్యూషన్ ఆఫ్ ఆర్గానిజం జరుగుతున్నప్పుడు బర్డ్స్ ఫ్యామిలీలో జరిగిన ఇవల్యూషనరీ చేంజెస్ ఏంటి, అవి ఎగరడానికి రెస్పాన్సిబుల్ అయినాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ డ్రా ద నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ద ఫ్రాగ్. మేల్ ఫీమేల్ రెండు రివైజ్ చేసుకోండి, వాటిలోంచి కంపల్సరీ ఒకటి కనబడుతుంది. వాట్ ఆర్ ద మేజర్ మెకానిజమ్స్ ఇఫ్ CO2 ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ CO2 బ్లడ్ లో డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ లో సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ జరుగుతున్నప్పుడు ఎలా CO2 యొక్క ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఆర్ రివర్స్ లో చెప్పాలంటే O2 ఎక్స్చేంజ్ జరుగుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ రైట్ నోట్స్ ఆన్ ద రిబ్స్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ రిబ్స్ అంటే ఏంటి, రిబ్ కేజ్ యొక్క ఫార్మేషన్, మూమెంట్, డయాఫ్రమ్ యొక్క యూజెస్, వీటన్నిటిని కూడా దానిలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. రెండోది డిఫరెన్షియేట్ బిట్వీన్ థాలస్ అండ్ హైపోథాలమస్, దీనికి రెండు మధ్యలో డిఫరెన్సెస్ చెప్పాలి. రెండోది వచ్చేటప్పటికల్లా సెరిబ్రమ్ సెరిబెల్లం, రెండింటికి మధ్యలో దానికో 2 దీనికో 2 డిఫరెన్సెస్ రాయండి. ఒక్కొక్కటి 2 మార్క్స్ వస్తుంది కాబట్టి టోటల్లీ 4 మార్క్స్ సరిపోతుంది. నెక్స్ట్ మన బాడీలో జరిగే యానిమాలియాలో జరిగే హార్మోనల్ యాక్షన్ అండ్ దాని యొక్క మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఇవి జువాలజీకి సంబంధించిన కంప్లీట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, చాయిస్ ఉంది. కాకపోతే 1 మార్క్ 2 మార్క్ లేదు, చాయిస్ లేదు. క్వశ్చన్స్ అన్ని కూడా వన్స్ అగైన్ జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ లో 8 మార్క్స్ రైట్ ఎ నోట్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, కంపల్సరీ క్వశ్చన్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆఫ్ ద మ్యాన్ యూజింగ్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ లో గ్లోబులస్ దగ్గర నుంచి ప్రతి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దానిలో జరిగే కంప్లీట్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్. సో ఇది సెకండ్ గెస్ట్ పేపర్ కి సంబంధించిన జువాలజీ పార్ట్ 43 + 42, సో టోటల్లీ 85. అండ్ దీనికి సంబంధించి సెకండ్ గెస్ట్ పేపర్ ఇది. థర్డ్ గెస్ట్ పేపర్ మీకు రేపు మార్నింగ్ ఇస్తాను కాబట్టి థర్డ్ గెస్ట్ పేపర్ దానిలో రేపు కంప్లీట్లీ రివిజన్ చేసుకోండి. రేపు ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ నుంచి 3 గెస్ట్ పేపర్స్ కంప్లీట్ పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. సో దట్ ఎల్లుండి రాయబోయే ఎగ్జామ్ దానికి రెడీ అయిపోతారు. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దీనిలో నుంచి
చాయిస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీమాకండి. కంపల్సరీగా అన్ని క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి. రెండోది, బయాలజీ వాళ్ళకి సంబంధించి కూడా బైపీసీ, దట్ ఈస్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు మీకు సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా ఒకే ఫోల్డర్లో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అక్కడి నుంచి వాటిని పీడిఎఫ్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. లేదు డైరెక్ట్లీ లైవ్ క్లాసెస్ కావాలంటే కనుక ఇక్కడి నుంచి ఈ క్లాసెస్ ద్వారా మీ రివిజన్ ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ క్లాస్, దట్ ఈస్ లాస్ట్ థర్డ్ గెస్ట్ పేపర్ తో మీకు రేపు కలుస్తాను.